Kadapa district. YSR Kadapa collector. Raju, please respond. Sir, good afternoon, sir. Sir, మన కడప జిల్లాలో సార్ సుమారు 1 lakh houses శాంక్షన్ చేయడం జరిగింది సార్. మనము ఆల్మోస్ట్ 1.2 జరిగింది సార్. సార్ ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ సార్ వీ హావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 31,000 houses సార్. కంప్లీషన్ చేసుకుని ఆల్రెడీ చేశాం సార్. ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు కూడా ఆల్మోస్ట్ RL అండ్ అబోవ్ స్టేజ్ కూడా తీసుకురావడం జరిగింది సార్. మంచి ప్రోగ్రెస్ చేశాం సార్. సార్ ఈ 1 lakh houses శాంక్షన్ లో కూడా సార్ 77,000 వరకు మనం ఆల్మోస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆల్రెడీ 35,000 లోన్స్ ఇచ్చాం సార్. దట్ ఈక్వలెంట్ అమౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అరౌండ్ 271 crores సార్. మన మహిళా గ్రూపుల ద్వారా 35,000 చొప్పున మొత్తం 271 crores ఆల్రెడీ మనము హౌసింగ్ కన్స్ట్రక్షన్ వరకు వాళ్ళకి సపోర్ట్ కింద సిస్టమ్ కింద ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు తమరు సార్ ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద సార్ ఆల్మోస్ట్ ఫస్ట్ దఫాలో సార్ ఆల్మోస్ట్ 33,000 మెంబర్స్ కి 3.33 crores వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో సార్ దట్ వీఆర్ గివింగ్ ఇట్ సార్. ఈ రోజు తమరితో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ సార్ ఎమ్మెల్యే బద్వేల్ గారు ఉన్నారు సార్ మనతోని. అలాగే గౌస్ లజం హజ్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు సార్. అలాగే మన ప్రసాద్ రెడ్డి అడ్వైజర్ ఆయన కూడా ఉన్నారు సార్. తమరు పర్మిషన్ ఇస్తే సార్ ఈరోజు మనతో సార్ వహీదా ఖానం గారు సార్ ఫ్రమ్ కడప సార్. షీస్ ఫ్రమ్ మక్కా మదీనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి సార్. మన కొప్పర్తి లేఅవుట్ లో వీళ్ళు ఇప్పుడు స్లాబ్ కూడా కంప్లీట్ అయింది సార్. కంప్లీషన్ స్టేజ్ లో ఉంది సార్. సుమారు 5 lakhs విలువ చేసే హౌస్ సైట్ సార్. మొత్తము రేపు కంప్లీట్ అయిన తర్వాత సార్ సుమారు 7.2 lakh వాల్యూ ఉన్న హౌస్ వారికి మనం అందించడం జరుగుతుంది సార్. తమరితో ఇంటరాక్ట్ అవడానికి ఆవిడ ఉన్నారు సార్. సో విత్ యూ పర్మిట్ షీల్ ఇంటరాక్ట్. ఒక్క నిమిషం భయ్య. సుధమ్మ తల్లి బాగుంటారమ్మా? గౌస్ భాయ్ సబ్ ఖైరత్? ప్రసాద్ బాగుండ? ప్రసాద్ సారీ విజయ్ ప్లీజ్ గో. అన్నా నమస్తే అన్నా. నమస్తే తల్లి. బాగున్నారా అన్నా? బాగుండమ్మా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు బాగుండాలన్నా. మా ప్రజలందరూ కడప ప్రజలందరూ కోరుకునేది మీరు ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అన్న నా పేరు వాహిదా ఖానము. నేను కడప పట్టణంలో గత 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. అద్దె ఇంట్లో చాలా ఇబ్బందులు పడే వాళ్ళము. ఓనర్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందన్న. మళ్ళీ కొత్త ఇల్లు వెతుక్కోవాలి, మళ్ళీ వీధులు తిరగాలి. మా స్తోమతకు తగ్గ ఇల్లు దొరకదు. ఎలా అనుకునే వాళ్ళము. అప్పుడు మీరు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారన్న, మీకు చాలా రుణపడి ఉంటాము. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు స్థలానికి అర్హులు ఉన్నారుమా, మీరు పత్రాలు తీసుకురండి, మేము డాక్యుమెంటేషన్ చేస్తామని ₹1 పైసా కూడా తీసుకోకుండా వాళ్ళు సేవతో పని చేసి అనుకోకుండా ఒకరోజు ఇంటికి వచ్చారు సార్. వచ్చి మీకు స్థలం వచ్చింది మా లేఅవుట్కి రావాలి అన్నారు. వెళ్ళాము. నా స్థలం నాకు చూపించి మార్జిన్స్ వేసి చేతికి పట్టా ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. ఇది మీ పాలనలో జరిగింది సార్. నాకైతే అసలు ఈ 10 years నుంచి నాకు ఎప్పుడు రేషన్ కార్డు కూడా లేదు సార్. అది కూడా మీ ప్రభుత్వం మీకు మహిళలకు కానీ ప్రజలకు కానీ డైరెక్ట్ గా మా గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు కావాలన్నా కూడా ఇంత సులువుగా మీ పాలనలోనే జరిగింది సార్. మీకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే ఇల్లు కట్టుకోలేమని మీరు ఆలోచించి మీరు మళ్ళీ అడ్వాన్స్ పేమెంట్ కింద మాకు ₹20,000 ఇప్పించారు సార్. ఆ ₹20,000 కూడా మా వ్యక్తిగత ఖాతాలకు జమ చేయించారు సార్. మీకు ఇందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. ఆ అమౌంట్ మళ్ళీ ఇసుక ఉచితంగా ఇచ్చారు. కడ్డీలు సిమెంట్ కూడా నాణ్య రకమైన మెటీరియల్ని మాకు అందించారు. అలాగే గునాది అయిపోయిన తర్వాత విత్ ఇన్ 10 days 1 week లోపలే నాకు ఫస్ట్ విడత కింద కూడా ₹60,000 బిల్లు కూడా పడింది సార్ వెంటనే నాకు. తర్వాత గోడలు వేసిన తర్వాత మళ్ళీ 2-3 దఫాలుగా కూడా అమౌంట్ నా వ్యక్తిగత ఖాతాకి వేశారు సార్, జమ చేశారు. మీకు ఇందుకు ధన్యవాదాలు. అలాగే ఒక ఇల్లు కట్టుకుంటానా, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుందా అనేది నాకు కలగా ఉండేది సార్. అది మీ వల్ల నెరవేరింది సార్. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక సొంత ఇల్లు కట్టుకుంటానంటే ఇంకా చెప్పలేదు సార్. నాకంటూ ఒక ఇల్లు ఉంది అనేసి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 2వ విడత కింద ఇల్లు ఇంకా బాగా కట్టుకోవాలి అని ఆలోచించి మీరు SHG ద్వారా మళ్ళీ ₹35,000 నా అకౌంట్కి వ్యక్తిగత ఖాతాకి వేశారు సార్. ఆ అమౌంట్ని కూడా వడ్డీ రూపంలో మళ్ళీ మాకు తిరిగి వడ్డీలు మా వ్యక్తిగత ఖాతాలకి జమ చేయాలనుకునే మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ సార్. అదే కాకుండా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి స్కీమ్ కింద మేము ఎలిజిబుల్ ఉన్నాం సార్. మా పాపకి అమ్మఒడి కింద 3 years నుంచి
15,000 రూపాయలు మా వ్యక్తిగత ఖాతాకి అమౌంట్ జమ అవుతుంది సార్. మా ఆయన వచ్చి అన్ని మహిళలకే ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు సార్, నాన్నకి ఎందుకు లేదని. మా ఖాతాకి జమ అవుతుంది సార్. మా అత్తయ్యకి వచ్చేసి చేయూత కింద ప్రతి సంవత్సరం మూడు విడతలుగా 18,750 రూపాయలు అమ్మ ఖాతాకి కూడా జమ అవుతుంది సార్. అమ్మ కూడా ఎక్కడ తిరగదు సార్, వాలంటీర్లే వచ్చి అన్ని వాళ్ళే ప్రాసెస్ అంతా చూసుకొని అన్ని చేసి వెళ్తా ఉన్నారు. అలా ఆ అమౌంట్ ఆమె చీర వ్యాపారం కూడా చేస్తా ఉంది సార్. మా అత్తయ్య, మా మామకి కూడా పెన్షన్ వస్తుంది సార్. మా అమ్మగారికి కూడా చేయూత అమౌంట్ కూడా 3 విడతలు వచ్చింది సార్. మళ్ళీ పెన్షన్ కూడా వస్తుంది సార్. ఇంకొక విషయం సార్, పెన్షన్ తీసుకోవాలి అంటే ఒకప్పుడు పడిగాపులు కాయాలి, తెల్లవారుజామున లేచి వెళ్ళి అక్కడ ఉండి సాయంత్రం అవుతుందో మధ్యాహ్నం అవుతుందో తెలియదు, తిండి నీళ్లు లేక ఉండేవాళ్ళు. వికలాంగులు, మహిళలు, వృద్ధులు చాలా అవస్థలు పడేవారు సార్. కానీ మీ ప్రభుత్వంలో వాలంటీర్ ఇంటికి వచ్చి తెల్లవారుజామున 1వ తేదీకంతా పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారు సార్. అదంతా మీ చలవే సార్. అదే కాకుండా నాకు కూడా, నేను ఎస్ఐజిలో సభ్యురాలిని సార్. నాకు ఆసరా పథకం కింద 3 విడతలుగా కూడా మాకు 18,000 లబ్ధి పొందాను సార్. అలాగే ఒక 2 ఏళ్ల ముందు కొప్పర్తిలో 1,00,000, 2 లక్షలు ఉండే స్థలం సైట్ వాల్యూ ఇప్పుడు 5 లక్షలు ఉంది సార్. ఫ్యూచర్ లో 10 లక్షలు కూడా కావచ్చు సార్. ఒక పేద మహిళ లక్షాధికారి కావాలా అనే మీ సంకల్పము గట్టిది సార్. అందుకే మేమందరం కూడా ప్రతి మహిళ లక్షాధికారి అవుతుంది సార్, అయింది కూడా ఇప్పుడు. అది కూడా మీ దయ సార్. కనీసం అంటే ఈ పథకాలన్నీ కలిపి ల్యాండ్ వాల్యూ, ఇల్లు, మీరు ఇచ్చిన 1,80,000 రూపాయలు మొత్తం కలిపి నా ఒక కుటుంబానికి 8 నుంచి 10 లక్షల వరకు లబ్ధి పొందాను సార్. మీకు ఇందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.